దౌర్భాగ్యముగా ఉన్నది. అక్కడ ఆ పట్టణాన్ని చూసిన వారందరూ దాన్ని బట్టి మరి అన్నలారుస్తూ ఉన్నారట. కనుక ఆ పట్టణం యొక్క పరిస్థితి మనం గమనించినట్లయితే తీసుకున్నాడు. దేశానికి ఇక నడికట్టు లేకపోయింది. నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించిన ఆయన సముద్రం మీద తన చేయి చాపిన రాజ్యములను కంపింపజేసిన కానాను కోటలను నశింపజేయుటకు యెహోవా దాని గురించి ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం ఆ పట్టణంలో మరి ఎంతో దుఃఖం, మరి నశించిపోయేటట్టు పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అక్కడ ఎంతో సౌందర్యవంతులు ఉన్నారు, సౌందర్యం కలిగిన పురుషులు స్త్రీలు ఉన్నారు. దాన్ని బట్టి వారు గర్వపడుతూ ఉన్నారు. ఆ గర్వము వారిని తగ్గింపజేసిందిగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ తార్షీషు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయానమాట. కనుక ఆ పట్టణ ప్రజలకు నెమ్మది లేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ వారు దేవుని యందు మరి ప్రార్థనా జీవితం లేని వారు ఉన్నారు. అక్కడ అంతా చూసినట్లయితే వేశ్య జీతమునకు మరలా భూమి మీద ఉన్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారం కనుక ఆ దేశము పట్టణం వ్యభిచారంతో కూడిందిగా ఉంటూ ఉన్నది. కనుక అది నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఒకప్పుడు ఎంతో వ్యాపారానికి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి పట్టణం. ఆ వ్యాపారాలన్నీ పాడైపోయినాయి. మరి ఆ వ్యాపారాలన్నీ బలహీనమైపోయినాయి, అన్నీ తగ్గిపోయినగా ఉంటూ ఉన్నాయి. కనుక ఆ పట్టణం అంతా చెడిపోయినట్టుగా చూస్తున్నా. కనుక చెడిపోయిన ప్రజలను బాగు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షకుడిగా ఉన్నాడు. కనుక నశించేటువంటి పట్టణాన్ని, ప్రజలను రక్షించడానికి మానవతారిగా, క్రీస్తుగా, మరి అభిషక్తుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయనకి ఇష్టకరంగా జీవించినట్లయితే పాడైపోయినటువంటి వేదనలో, బాధలో, దుఃఖంలో ఉన్నటువంటి ఎవరినైనా ఆయన బాగు చేసి ఓదార్పు కలిగించి నెమ్మది, సమాధానం ఇచ్చి రక్షణ, దీవెన, ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు. కనుక దేవుని యందు సంపూర్ణ భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉందాం.